హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ కంపేర్ చేయబోతున్నాం. పవరికా ఐపీఓ, సాయి పేరెంట్ రియల్స్, ఇంకా అమీర్ చంద్ జగదీష్ కుమార్ ఎక్స్పోర్ట్స్ ఐపీఓ. ఈ మూడు ఐపీఓలో ఏది బెస్ట్, ఏది సేఫ్, ఏది లిస్టింగ్ గెయిన్స్ కోసం ఓకే, ఏది లాంగ్ టర్మ్స్కి ఓకే. ఈ వీడియోలో అన్ని సింపుల్గా కంపేర్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఐపీఓ డేట్స్, జిఎంపీ, లాట్ సైజు, ఇష్యూ సైజు, ప్రైస్ బ్యాండ్, ఈ డీటెయిల్స్ అన్నింటికి మనం ఇండివిజువల్ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఆ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియోస్ని కూడా ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు మనం ఈ కంపెనీకి సంబంధించి, ఈ మూడు కంపెనీలకి సంబంధించి బిజినెస్ మోడల్స్ చూద్దాం డైరెక్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవరికా బిజినెస్ మోడల్ చూసుకుంటే, పవరికా అనేది ఒక పవర్ సొల్యూషన్ కంపెనీ అనమాట. మెయిన్లీ డీజిల్ జనరేటర్ సెట్స్, పవర్ ఎక్విప్మెంట్ అండ్ రిలేటెడ్ సర్వీస్ బిజినెస్లో ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీస్కి పవర్ బ్యాకప్ ఆర్ పవర్ జనరేషన్ సొల్యూషన్స్ ఇస్తుంది. అలా ఇచ్చి కొంత రెవెన్యూ అయితే సంపాదిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు సాయి పేరెంట్ రియల్స్ చూసుకుంటే, సాయి పేరెంట్ రియల్స్ ఒక ఫార్మా కంపెనీ అనమాట. ఇది బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్, సిడిఎంఓ సర్వీసెస్ని ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మెడిసిన్స్ తయారు చేసి అమ్ముతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. అలా ఇచ్చి రెవెన్యూ అనేది సంపాదిస్తుంది. ఇప్పుడు అమీర్ చంద్ జగదీష్ కుమార్ ఏం చేస్తుందంటే, ఇది ఏరోప్లేన్ బాస్మతి రైస్ బ్రాండ్ వెనుకున్న ఒక మంచి కంపెనీ అనమాట. బిజినెస్ ఏంటంటే బాస్మతి రైస్ ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డొమెస్టిక్ సేల్స్, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రాండెడ్ రైస్ ప్లస్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉంది ఇది. అలా ఎక్స్పోర్ట్ చేసి బ్రాండెడ్ రైస్ని ప్రొక్యూర్మెంట్ చేసి ఈ కంపెనీ రెవెన్యూ అయితే సంపాదిస్తుంది అనమాట. సెక్టర్ వైజ్ చెక్ చేసుకుంటే పవరికా ఒక ఇండస్ట్రియల్ ఆర్ ఇన్ఫ్రా లింక్డ్ స్టోరీ, సాయి పేరెంట్ రియల్స్ ఒక ఫార్మా ఆర్ హెల్త్ సెక్టర్ స్టోరీ, అమీర్ చంద్ ఎఫ్ఎంసీజీ ప్లస్ అగ్రి ఎక్స్పోర్ట్ స్టోరీ అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ కంపారిజన్స్ చూసుకుంటే ఈ మూడింటికి 2025 తీసుకున్నామండి మనం. 2025లో పవరికా రెవెన్యూ 2710.93 క్రోర్స్గా ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 175.83 క్రోర్స్గా ఉంది. ఇక సాయి పేరెంట్ రియల్స్ అయితే 2025లో రెవెన్యూ అరౌండ్ 163.74 క్రోర్స్గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14.45 క్రోర్స్గా ఉందండి. ఇక అమీర్ చంద్ తీసుకుంటే 2025లో రెవెన్యూ 2004 క్రోర్స్గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 60 to 61 రెడీ అవుతుంది, ఆ రేంజ్గా ఉందన్నమాట. ఇక సింపుల్ కంపారిజన్లో రెవెన్యూ స్కేల్లో బిగ్గెస్ట్ పవరికా, సెక్టర్ మార్జిన్ ఆర్ క్వాలిటీ యాంగిల్ చూసుకుంటే సాయి పేరెంట్ రియల్, అలాగే స్ట్రాంగ్ రీసెంట్ గ్రోత్ ప్లస్ బ్రాండ్ స్టోరీ ఉన్న కంపెనీ మన అమీర్ చంద్ కంపెనీ అనమాట. ఇందుకీ ఐపీఓ మనీని వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా, ఈ కంపెనీస్ కలెక్ట్ చేస్తున్నాయి కదా, ఆ మనీని ఎక్కడ యూజ్ చేస్తున్నాయంటే పవరికా చూసుకుంటే ఫ్రెష్ ఇష్యూలో చాలా భాగం బారోయింగ్, రీపేమెంట్స్, ప్రీపేమెంట్స్, అలాగే నెక్స్ట్ కొంత అమౌంట్ ఏదైతే ఉందో అది జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది అనమాట. అంటే డెప్ట్ రిడక్షన్ యాంగిల్ ఉంది. సాయి పేరెంట్ రియల్స్ చూసుకుంటే ఫండ్స్ని కెపాసిటీ ఎక్స్పాన్షన్లోను, అలాగే R&D సెంటర్స్, బారోయింగ్, ప్రీపేమెంట్స్, రీపేమెంట్స్లోను, అలాగే వర్కింగ్ క్యాపిటల్స్ కోసం కూడా యూజ్ చేయాలని చూస్తున్నాయి. అంటే గ్రోత్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ రెండు కూడా ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది సాయి పేరెంట్ రియల్స్. ఇప్పుడు అమీర్ చంద్ చూసుకుంటే మెయిన్ యూజ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారు. రైస్ ఆర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ నీడ్ ఎక్కువగా ఉండడం న్యాచురల్ అనమాట. బెస్ట్ గ్రోత్ యూజ్ స్టోరీ చూసుకుంటే సాయి పేరెంట్ రియల్స్ చెప్పుకోవచ్చు. డెప్త్ క్లీనప్ చూసుకుంటే మనకి యాంగిల్ చూసుకుంటే పవరికా అని చెప్పుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ హెవీ ఆపరేషనల్ స్టోరీ చూసుకుంటే అమీర్ చంద్ చూసుకోవచ్చు ఈ సెక్టర్లో. ఇప్పుడు జిఎంపీ కంపారిజన్ చేసుకున్నాం అనుకోండి, పవరికా అండ్ సాయి పేరెంట్ రియల్స్ జిఎంపీ ప్రజెంట్ అయితే 0 రూపీస్ వరకు ఉన్నదండి. బట్ అమీర్ చంద్ చూసుకుంటే ఇక్కడ 4 to 5 రూపీస్ రేంజ్ వరకు మనకి వ్యారీ అవుతుంది అనమాట. సో అమీర్ చంద్ ఒకటి మాత్రం మనకి జిఎంపీ ఉంది. ఇక లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసుకుంటే అమీర్ చంద్ స్లైట్ ఎడ్జ్లా కనిపిస్తుంది మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం, ఎందుకంటే జిఎంపీ ఉంది కాబట్టి కొంతవరకు. ఇప్పుడు ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉందా? పవరికా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే బిగ్ రెవెన్యూ స్కేల్ ఉంది, ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ బిజినెస్, అలాగే డెప్ట్ రిడక్షన్ ఆర్ ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి, పవర్ సొల్యూషన్స్, థీమ్ ప్రాక్టికల్ బిజినెస్ కాబట్టి ఇవన్నీ మనం పవరికాకి పాజిటివ్ పాయింట్స్గా తీసుకోవచ్చు.
అదే సాయి పేరెంట్రియల్స్ అయితే ఈ కంపెనీ అయితే ఫార్మా ప్లస్ సిఎండిఓ డ్యూయల్ మోడల్లో ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఇంప్రూవింగ్ చాలా బాగుంది. అలాగే ఎక్స్పాన్షన్ ప్లస్ R&D ప్లాన్స్ అయితే ఉన్నాయి. హెల్త్ కేర్ థీమ్ లాంగ్ టర్మ్ సపోర్టివ్ ఉంటుంది అనమాట. అమీర్ చంద్ తీసుకుంటే మనందరికీ తెలిసిందే ఏరోప్లేన్ బ్రాండ్ రికగ్నైజేషన్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ ప్లస్ డొమెస్టిక్ సేల్స్ కాంబో, అలాగే స్ట్రాంగ్ రీసెంట్ రెవెన్యూ ఆర్ ప్రాఫిట్ గ్రోత్ రెండు కూడా ఉన్నాయి. అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే బాగుంది. నెక్స్ట్ ఎంటైర్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట. మొత్తం ఓవరాల్గా ఫ్రెష్ ఇష్యూ ఉంది. రిస్క్ కంపారిజన్ ఉన్నాం. పవరికాలో రిస్క్ ఏంటి ఉన్నాయి కొన్ని రిస్క్లు ఉన్నాయి, ఎందుకు లేవు? సైక్లికల్ ఇండస్ట్రియల్ డిమాండ్, ప్రాఫిట్ వాలిడిటీ పాసిబిలిటీ ఉంది, జిఎంపి వీక్గా ఉంది పవరికాలో అయితే. సాయి పెరెంట్రియల్స్ అయితే ఫార్మా రెగ్యులేటరీ రిస్క్ ఉంది, రా మెటీరియల్ కంప్లైన్స్ రిస్క్ అయితే ఉంది, అలాగే జిఎంపి ప్రజెంట్ ₹0 ఉందన్నమాట. ఇక అమీర్ చంద్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కామోడిటీ ప్రైస్ వాలటైలిటీ అయితే ఉంది, ఎక్స్పోర్ట్ లింక్డ్ రిస్క్ ఉంది, అలాగే వర్కింగ్ క్యాపిటల్ హెవీ బిజినెస్ ఉంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం కదా. ఆ డెసిషన్ కోసం చూసుకుంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అమీర్ చంద్ స్లైట్ బెటర్ సెంటిమెంట్లో కనిపిస్తుంది ప్రజెంట్. ఎందుకంటే జిఎంపి ఫ్లాట్ నుంచి కొంత మైల్డ్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఇక పవరికా అండ్ సాయి పెట్రోనల్స్ మాత్రం పేరెంట్రియల్స్ మాత్రం ప్రస్తుతం జిఎంపి సైడ్ అయితే ₹0 ఉంది. ఇక లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూసినట్లయితే సాయి పేరెంట్రియల్స్ అయితే గ్రోత్, అలాగే ఫార్మా, అలాగే సిడిఎంఓ స్టోరీ వల్ల ఇంట్రెస్టింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. పవరికా అయితే స్కేల్ పెద్దది బట్ సెక్టర్ సైకిల్ అయితే ఉంది. అమీర్ చంద్ అయితే బ్రాండ్ స్టోరీ ఉంది బట్ కమోడిటీ ఆర్ ఎక్స్పోర్ట్ రిస్క్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇలా ఒక సింపుల్ కన్క్లూజన్ రావాలి అంటే సేఫ్ లుకింగ్ బిజినెస్ స్కేల్ కోసం మీరు చూసినట్లయితే పవరికాకి అప్లై చేయొచ్చు. గ్రోత్ ఓరియంటెడ్ సెక్టర్ స్టోరీ కావాలి అనుకుంటే సాయి పేరెంట్రియల్స్కి, బ్రాండ్ ప్లస్ లిస్టింగ్ యాంగిల్ రెండు మిక్స్లో కావాలనుకుంటే అమీర్ చంద్కి చేయొచ్చన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ 3 ఐపీఓల్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? పవరికానా, సాయి పేరెంట్రియల్సా లేదా అమీర్ చందా? మీరు కామెంట్స్లో మనతో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.